వైఎస్ జగన్ బెంగళూరు టూర్ మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. 2 వారాల వ్యవధిలోనే 2 సార్లు కర్ణాటకలో కాలు పెట్టడం వెనుకున్న మర్మం ఏంటి? షర్మిల దూకుడుతో అన్నయ్యకు చుక్కలు కనిపిస్తున్నాయా? డీకేతో చెప్పి డీల్ చేయండి బ్రదర్ అని కోరనున్నారా? ఇప్పటికీ బెంగళూరు టూర్పై వైసీపీ లీడర్ల మాటేంటి? మళ్ళీ బెంగళూరుకు వైసీపీ అధినేత జగన్ 2 వారాల వ్యవధిలోనే మరొకసారి టూర్. అసెంబ్లీ సమావేశాల ముందు బెంగళూరుకి ప్రయాణం. మరోసారి షర్మిల విషయంలోనే జగన్ బెంగళూరుకు టూర్. అంటే వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకు వెళుతున్నారు. 2 వారాల వ్యవధిలోనే రెండవసారి ట్రిప్ వేశారు. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్లారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మరొక వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతూ ఉంటే ఇప్పుడెందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పైగా ప్రజా దర్బార్ పెడదామన్న జగన్ ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్గా కర్ణాటకకు వెళ్ళిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిక వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇల్లు ఉంది. అయినా అక్కడికి ఎందుకు రావట్లేదనే అనుమానాలు కూడా ప్రజలకు వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాద్లో ప్యాలెస్లు కూడా ఉన్నాయి. లోటస్ పాండ్ ప్యాలెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలిటిక్స్ అక్కడి నుంచే నడిపించారు జగన్. రాష్ట్ర విభజన జరిగాక తాడేపల్లిలో మరొక ప్యాలెస్ను కట్టించుకున్నారు. ఈ మధ్య మాజీ సీఎం కేసీఆర్ని చూడటానికి వచ్చినప్పుడు మాత్రమే లోటస్ పాండ్కు వచ్చారు జగన్. మాజీ సీఎం అయ్యాక హైదరాబాద్కి రావటం మానేశారు. జగన్ హైదరాబాద్కి రాకపోవడానికి షర్మిలే కారణమని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. లోటస్ పాండ్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల దాన్ని తన ఆధీనంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల్లో ఓటాల కోసమే అన్న నుంచి విడిపోయిన షర్మిల లోటస్ పాండ్ బిల్డింగ్ ఉమ్మడి ఆస్తి కావడంతో జగన్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఆ ఆస్తిని చెల్లికి ఇవ్వటానికి ఒప్పుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. బెంగళూరులో జగన్కి విలాసవంతమైన ప్యాలెస్ ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆ ప్యాలెస్లో ఉండే బిజినెస్ చూసుకునేవారు జగన్. వైఎస్ఆర్ సీఎం అయ్యాక తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా అక్కడి నుంచే విస్తరించారు జగన్. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చాలా తక్కువ సందర్భాల్లోనే జగన్ బెంగళూరు ప్యాలెస్కు వెళ్లారు. మాజీ అయ్యాక అక్కడికే వెళ్ళక తప్పట్లేదు. లోటస్ పాండ్ ఇల్లు షర్మిల హ్యాండ్ ఓవర్లో ఉండటంతో హైదరాబాదు రావడానికి జగన్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం ఉంది. మరి ఉన్నట్టుండి జగన్ బెంగళూరుకి ఎందుకు వెళుతున్నట్లు అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాలికి గాయమైంది. దానికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 2 వారాల క్రితం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో భేటీ అయినట్లు వార్తలు కూడా వచ్చినా ఆయన ఖండించారు. ఇప్పుడు కూడా షర్మిలను కాస్త అదుపులో పెట్టమని శివకుమార్ని రిక్వెస్ట్ చేసేందుకు బెంగళూరుకు వెళుతున్నట్లు వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఈ టూర్ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని చెబుతున్నారు.